జూడాజుడు అనేటటువంటి అంశాన్ని దేని బట్టి నిర్ణయిస్తాం మనం? రాజ్యాంగ సవరణ పద్ధతి లేక సవరణ విధానం, దీన్ని ఆధారం చేసుకొని ఒక రాజ్యాంగాన్ని జూడాజుడు అని చెప్పి నిర్ణయిస్తాం. సో రాజ్యాంగాన్ని ఎందుకు సవరిస్తారు? రాజ్యాంగాన్ని ఎందుకు సవరిస్తారు? ఏ దేశ రాజ్యాంగమైనా కూడా రాబోయే 200-300 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారా, లేక ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని? ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగానే రూపొందిస్తారు. అయితే దేశ కాలమాన పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, నైతిక, మత, విద్య అన్ని పరిస్థితులు కూడా క్రమంగా మారుతుంటాయి. ఈ సమాజం అనేది ఒక ప్రవహించేటటువంటి నీటి ప్రవాహం అంటే సామాజిక జీవనం కానీ ఈ ప్రపంచం కానీ ఎప్పుడు కూడా నిరంతరం మారుతుంది. అంటే ప్రవహించే నది ప్రవాహం, నీటి ప్రవాహం అంటే ప్రవహించే నీటిలో ఒకే నీటిలో ఏ వ్యక్తి కూడా ఒకేసారి అంటే ఒకే నీటిలో 2 సార్లు కాలు పెట్టలేడు. ఒకే నీటిలో 2 సార్లు కాలు పెట్టలేడు అన్నారు. ఎందుకని? ప్రవహించే నీటిలో ఒకసారి కాలు పెట్టి తీసి మళ్ళీ కాలు పెట్టేలోగా పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. అంటే ఒకే నీటిలో నువ్వు 2 సార్లు కాలు పెట్టేటటువంటి అవకాశం ఉండదు. అంటే ప్రపంచం నిరంతరం మారుతుంటుంది. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. ది ప్రజెంట్ వరల్డ్ ఇస్ అ డైనమిక్ వన్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్టాటిక్ వన్. ఇట్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం. ఇది నిరంతరం మారుతుంది. ప్రపంచం మారుతుంది, దేశకాలమైన పరిస్థితులు మారుతుంటాయి, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఇవన్నీ మారినప్పుడు ప్రజల అవసరాలు మారుతుంటాయి. ప్రజల అవసరాలు మారినప్పుడు పరిపాలన మార్చాలి. పరిపాలన మార్చాలంటే రాజ్యాంగంలో సవరణ చేయాలి. ఏ దేశ పరిపాలన అయినా దేన్ని ఆధారం చేసుకొని నిర్వహిస్తాము అంటే రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని. కాబట్టి రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని పరిపాలన చేసేటప్పుడు వాస్తవానికి పరిపాలన దేనికి సరిపోయేటట్టుగా ఉండాలి? మారుతున్న పరిస్థితులకు. ఈ పరిస్థితులు మారినప్పుడు పరిపాలన ఏం చేయాలి? మార్చాలి. పరిపాలన మార్చాలంటే రాజ్యాంగం. కాబట్టి ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగమైనా కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోక తప్పదు. సవరణ చేయాలి. దీన్ని ఎవరు చెప్తారు? ప్రపంచంలో ఎంతటి దృఢ రాజ్యాంగమైన పరిస్థితులకు లొంగక తప్పదు అంటారు. ప్రపంచంలో ఎంతటి దృఢ రాజ్యాంగమైన పరిస్థితులకు లొంగక తప్పదు అంటే అర్థం ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను ఏం చేయాలి? సంస్కరించుకోవాలి, సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంట. సో రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ఏం చేయాల్సి వస్తుంది? సవరణ చేయాల్సి వస్తుంది. మరి సవరణ ఎవరు చేయాలి అనేది ఇక్కడ సమస్య. అంటే ప్రపంచంలో ఏ దేశమైనా కూడా రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం ఆ దేశ పార్లమెంటు లేదా ఆ దేశ శాసన శాఖకే అప్పగించింది. ఏ దేశ రాజ్యాంగమైనా కూడా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి 99.9% దేశాలు అంటే సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశాలన్నీ కూడా రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారాన్ని, రాజ్యాంగాన్ని సవరించేటటువంటి బాధ్యతని ఆ దేశం యొక్క శాసన శాఖకు అప్పగించింది. అంటే ఆ దేశ శాసన శాఖల పేర్లు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం పార్లమెంట్ అనే పేరు. పార్లమెంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి అనే అంశాన్ని ఎవరు చెప్తున్నారు? భారత రాజ్యాంగమే చెప్తుంది. ఎన్నో అధికరణ ద్వారా 368. ఈ అంశాన్ని గురించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 20వ భాగంలో ఉన్నటువంటి 368 అధికరణ భారత రాజ్యాంగ సవరణ అధికారాన్ని భారత పార్లమెంటుకు అప్పగించడం జరిగింది. అయితే మరి దీన్ని ఎలా సవరించాలి అనే విధానం పైన మన రాజ్యాంగ నిర్మాతలు దక్షిణాఫ్రికా నుంచి స్ఫూర్తిగా పొంది భారత రాజ్యాంగ
సవర్ణ విధానాన్ని రూపొందించడం జరిగింది. ఏ దేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం? దక్షిణ ఆఫ్రికా. ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? పార్లమెంట్. రాజ్యాంగాన్ని పార్లమెంటే సవరిస్తుందని ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగం ఇచ్చింది. ఎన్నో అధికారుల ద్వారా? ఏ భాగంలో ఉంది? అయితే ఈ సవరణకు సంబంధించినటువంటి అంశం పైన రాజ్యాంగ పరిషత్తులోనే చాలా తీవ్రమైన చర్చ జరిగింది. తీవ్రమైన చర్చ ఏంటంటే, గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుడైనటువంటి గోపాలస్వామి అయ్యంగార్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమన్నాడంటే, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, మూడో ప్రపంచ దేశం. ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. అందువలన ఎవరైనా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు చీటికి మాటికి రాజ్యాంగాన్ని సులభంగా సవరించి ఒకవేళ అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించటం సులభతరంగా ఉండకూడదు, చాలా కఠినంగా ఉండాలి. అంటే మన రాజ్యాంగాన్ని ఎలాంటి రాజ్యాంగం ఏర్పాటు చేయాలి? దృఢమైనదిగా ఏర్పాటు చేయాలి అని చెప్పి వాదించిన వ్యక్తి గోపాలస్వామి అయ్యంగార్. సరే, దృఢ రాజ్యాంగం యొక్క నిర్వచనం ఏంటి? దృఢ రాజ్యాంగం అనేది ఏంటంటాము? సాధారణ చట్టం. నిర్వచనం మర్చిపోవద్దు. సాధారణ చట్టం వలె కాకుండా ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన మెజార్టీతోని సవరించటం కష్టతరంగా ఉన్న రాజ్యాంగాన్ని ఏమంటాము? దృఢ రాజ్యాంగం. ఇది సాధారణ చట్టం వలె కాకుండా, ఎందుకంటే సాధారణ చట్టం వల్ల అంటే ఏమైతుంది? సాధారణ మెజార్టీని సవరిస్తాం. సాధారణ చట్టం వలె కాకుండా ప్రత్యేక మెజార్టీతోని ప్రత్యేక పద్ధతిలో సవరించడానికి కష్టతరంగా ఉన్న రాజ్యాంగాన్ని ఏమంటాము? దృఢ రాజ్యాంగం అంటాం. సో భారత రాజ్యాంగాన్ని కూడా దృఢ రాజ్యాంగంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరో ఏదో ఒక పార్టీ మెజార్టీతోని అధికారంలోకి వచ్చినటువంటి వాడు సులభతరంగా సవరించే అవకాశం ఉంటే ఈ రాజ్యాంగ సవరణని దుర్వినియోగం చేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృఢమైనదిగా రూపొందించాలని చెప్పి గోపాలస్వామి అయ్యంగార్ యొక్క వాదన చేశారు. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో, జవహర్లాల్ నెహ్రూ తన వాదనను నిరూపిస్తూ, నేను కూడా గోపాలస్వామి అయ్యంగార్ యొక్క ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, వెనుకబడిన దేశం, మూడవ ప్రపంచ దేశం. మరి దేశం తొందరగా అభివృద్ధిని సాధించాలి అని అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సులభతరంగా సవరించుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ రాజ్యాంగం అనేది భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక మార్పుకు సాధనంగా తోడ్పడుతుంది. అందువలన రాజ్యాంగాన్ని సవరించడం కష్టంగా కష్టంగా ఉంటే ఆ కష్టమే మనకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సులభతరంగా సవరించేటటువంటి విధంగా ఉండాలి. కాబట్టి భారత రాజ్యాంగం ఎలా ఉండాలి? అదృఢమైనదిగా ఉండాలని చెప్పి వాదన చేస్తున్నారు. ఎవరు? దృఢమైనదిగా ఉండాలని, అదృఢమైనదిగా ఉండాలని. ఈ రెండు వాదనలు విన్న తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు మన వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తారు? మధ్య మార్గంగా వెళ్తారు. కాబట్టి ఇక్కడ నీకు ఇబ్బంది లేదు, నీకు ఇబ్బంది లేదు, ఈ రెండింటికి మధ్యలో భారత రాజ్యాంగం ఎలా రూపొందించినామో అదృఢ లక్షణాల కలయిక. దృఢ లక్షణాల కలయికగా ఎలా రూపొందించినారు అంటే భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నది. ఈ సమాఖ్య విధానాన్ని అనుసరించేటటువంటి మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ జరిగింది. ఈ అధికారాల పంపిణీ జరిగిన విషయంలో కానీ, సమాఖ్య విషయంలో కానీ, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో కానీ ఏవైనా మార్పులు చేయాలంటే మనం దృఢ లక్షణాన్ని కలిగి ఉండాలి. సాధారణ పరిపాలన అంశాలను నిర్వహించేటప్పుడు మాత్రం అదృఢ లక్షణాన్ని కలిగి ఉండాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అంశం లోపల రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని
3 పద్ధతుల ద్వారా సవరించేటటువంటి అవకాశాన్ని కల్పించినారు. దీంట్లో మొదటి పద్ధతిలో పార్లమెంటు సాధారణ మెజార్టీతోని కొన్ని అంశాలను సవరిస్తుంది. దీన్ని ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతిగా పేర్కొంటాం. ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతిగా పేర్కొంటాం. మామూలుగా మన దేశంలో ఒక సాధారణ చట్టం చేయాలంటే పార్లమెంట్ ఎంత మెజార్టీతో తీర్మానం చేయాలి? కొంచెం నేను చెప్పేది వినండి. మీరు కొంతమంది నాకు కొంచెం సమాధానం చెప్పేటప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ తిక్క సమాధానం చెప్పొద్దు. మీరు నేను ఫస్ట్ చెప్పేది వినండి అంటున్నాను. ఎంత మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టకండి. సాధారణ మెజార్టీతో కాకుండా అన్నాను ఇంతమంది దృఢ చెప్పినప్పుడు. మరి నువ్వు అదే పద్ధతి చెప్తారా? సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే ఏమవుతుంది? సాధారణ చట్టం అవుతుంది. సాధారణ చట్టం ఎలా చేస్తారంటే సాధారణ మెజార్టీతోని సాధారణ చట్టంగా సులభతరంగా. ఇక్కడ ఈ దేశ పార్లమెంటు ఒక చట్టం చేయాలంటే సాధారణ మెజార్టీతో చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పేటటువంటి మొదటి పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు కూడా సాధారణ చట్టం ఎలా చేస్తున్నామో ఈ మొదటి పద్ధతిలో రాజ్యాంగాన్ని సవరించడం కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం. మీరు ఒకసారి వినండి. సాధారణ చట్టం వలె కాకుండా ప్రత్యేక మెజార్టీతోని ప్రత్యేక పద్ధతిలో సవరించడం కష్టతరంగా ఉంది. ఏ రాజ్యాంగం అనుకున్నాం? అయిపోయిందా? మీ స్థాయిలో దీనికి రివర్స్ అద్భుత రాజ్యాంగం ఉంటుంది. చెప్పండి. సాధారణ చట్టం వలె సాధారణ మెజార్టీతోని సులభతరంగా సవరించగలిగే రాజ్యాంగాన్ని ఏమంటాం? అద్భుత రాజ్యాంగం. ఇప్పుడు మొదటి పద్ధతిలో భారత పార్లమెంటు ఎంత మెజార్టీతో సవరిస్తుంది? సాధారణ మెజార్టీతో సవరించడం అంటే భారతదేశ పరిపాలన కోసం చేసే చట్టాలు కూడా ఎంత మెజార్టీతో చేస్తారు? సాధారణ మెజార్టీతో చేస్తారు. అంటే సాధారణ చట్టాలు చేస్తే పరిపాలన కోసం అవసరమైన సాధారణ చట్టాలు చేసేటప్పుడు సాధారణ మెజార్టీ. ఈ మొదటి పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు కూడా సాధారణ మెజార్టీ. అంటే ఇది ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? ఏ లక్షణాన్ని? అది మీరు ఫస్ట్ ఏంటంటే భారత రాజ్యాంగం లోపల దృఢ లక్షణాలు ఉన్నాయని చెప్పేది ఫస్ట్ మీకు కన్ఫర్మేషన్ ఒకటి. రెండో విషయం ఏంటంటే దృఢ అంటే ఏంటో మీకు తెలుసు. మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నాం. దృఢ అంటే సింపుల్ గా చెప్పాలన్న ప్రత్యేక మెజార్టీ ప్రత్యేక పద్ధతిలో సవరించడం కష్టతరంగా. దాన్ని ఏ లక్షణం అంటాము? దృఢ లక్షణం. మరి అదుర్ లక్షణం అంటే సాధారణ మెజార్టీ సాధారణ పద్ధతి సులభతరంగా సవరిస్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పిన పద్ధతిలో భారత పార్లమెంటు మన రాజ్యాంగంలో ఉండేటటువంటి అనేక విషయాలని సాధారణ చట్టం వల్ల సాధారణ మెజార్టీతో సవరిస్తుంది అంటున్నాం. అంటే ఇది ఏ లక్షణం అవుతుంది? ఏ లక్షణం అవుతుంది? అదుర్. దీనికి ఉదాహరణ ఏంటంటే భారతదేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా భూభాగంలో మార్పులు చేర్పులు చేయాలన్నా భారత పౌరసత్వ చట్టాన్ని చేయాలన్నా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలన్నా ఒక రాష్ట్రంలో కొత్త విధాన పరిషత్తుని ఏర్పాటు చేయాలన్నా విధాన పరిషత్తుని రద్దు చేయాలన్నా లేక కోరం భారత పార్లమెంటు సమావేశం జరిపేటప్పుడు కావలసిన కనీస సభ్యుల సంఖ్య అయిన కోరాన్ని రాష్ట్ర శాసనసభల సమావేశం జరిపేటప్పుడు అవసరమైన కనీస సభ్యుల సంఖ్య అయిన కోరంలో మార్పులు చేర్పులు చేయాలన్నా పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలు ఉన్నత పదవుల్లో ఉండే వారి యొక్క జీతభత్యాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నా దాదాపుగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి పరిపాలన అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నా భారత పార్లమెంటు సాధారణ మెజార్టీతోనే రాజ్యాంగాన్ని సవరిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అంశాలు సవరించాలంటే భారత పార్లమెంట్ ఎంత మెజార్టీతో సవరిస్తుంది? మళ్ళీ కూడా చెప్తున్నాను. భారత రాజ్యాంగంలోని మెజార్టీ అంశాలని పార్లమెంటు సాధారణ మెజార్టీతోనే సవరిస్తుంది. అంటే భారత రాజ్యాంగం ప్రధానంగా అదృఢమైనదా దృఢమైనదా? అదృఢమైనది.
వాస్తవానికి దురాసుర లక్షణాల కలయిక. కానీ దాంట్లో ఎటువైపు మొగ్గు చూపింది? అద్భుతం. ఎందుకు అద్భుతం అంటున్నాము? ఎక్కువ అంశాలు పార్లమెంట్ ఎలా సవరిస్తుంది? సాధారణ న్యాయంలో సవరిస్తుంది. ఇక రెండవ పద్ధతి ఉంది. ఈ రెండవ పద్ధతిలో పార్లమెంటు 2/3 మెజార్టీతో సవరిస్తుంది. 2/3 మెజార్టీతో సవరిస్తుంది అని అంటే కొంచెం ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్తాను కూడా, మీరు కూడా వివరణ. ఇందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, బహుళ సభ్య ఎన్నికల కమిషన్. భారతదేశంలో ఒక నూతనమైన రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలి అంటే పార్లమెంట్ 2/3 మెజార్టీతోని ఆమోదిస్తారు. నూతన రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలి. బహుశా నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చెప్తాను. ఇప్పుడు లోక్పాల్ బిల్లు, భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి లోక్పాల్ బిల్లు, ఇది చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన ఎందుకు చట్టబద్ధమైన సంస్థ? వాస్తవానికి పార్లమెంట్ లో లోక్పాల్ బిల్లు ఓడిపోయిందా గెలిచిందా? గెలిచింది, ఓడిపోయింది. లోక్పాల్కు రాజ్యాంగబద్ధతను కల్పించటం కోసం ఉద్దేశించబడిన 116వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది. రాజ్యాంగబద్ధతను కల్పించటం కోసం ఉద్దేశించిన 116వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది. కానీ చట్టబద్ధమైన సంస్థగా ఆ బిల్లు నెగ్గింది. చట్టబద్ధమైన సంస్థకు రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఉన్న తేడా ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయాలంటే ఈ లోక్పాల్ కోసం భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన అధికరణ ఏర్పాటు చేయాలి. ఆ ప్రత్యేకమైన అధికరణ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించాలంటే భారత పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. అయితే భారత పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ లాంటి పెద్ద పార్టీలు పార్లమెంటుని బహిష్కరించి బయటికి వెళ్ళిపోయినవి కాబట్టి 2/3 మెజార్టీ రాలేదు. సాధారణ మెజార్టీతోనే ఆమోదించి, సాధారణ మెజార్టీతోనే ఆమోదిస్తే అది ఏ సంస్థ అవుతుంది? చట్టబద్ధమైన. అదే 2/3 మెజార్టీతో ఆమోదిస్తే రాజ్యాంగబద్ధం. అంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయాలంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి. అలా సవరించేటప్పుడు ఎంత మెజార్టీతో సవరించాలంటే 2/3. ఇది రెండవ పద్ధతిలో పడ్డ. అలాగే ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావించబడింది. ఏంటంటే మనం యాక్చువల్గా ఎన్ని పద్ధతుల ద్వారా సవరిస్తారని చెప్పినా 3 పద్ధతులు. వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో మొదటి పద్ధతిలో కానీ మూడో పద్ధతిలో కానీ చేరకుండా ఉండే విషయాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఏ పద్ధతిలో సవరిస్తామో రెండవ పద్ధతిలో సవరిస్తాం. ఇంకా విషయాలు ఏం చెప్పలేదు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, బహుళ సభ్య ఎన్నికల కమిషను, నూతన రాజ్యాంగబద్ధమైన సంస్థల ఏర్పాటు ఏవైతుందో ఇవన్నీ కూడా 2/3 మెజార్టీతోనే సవరిస్తాము. అలాగే పైన పేర్కొన్న మొదటి పద్ధతిలో కానీ కింద పేర్కొన్నటువంటి మూడవ పద్ధతిలో కానీ సవరించటానికి అవకాశం లేని అంశాలు, ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు ఏవైతే అవి ఏ పద్ధతి కిందకి వస్తాయంటే రెండవ పద్ధతి కిందకి వస్తాయని చెప్పి కూడా పేర్కొన్నాను. ఇక మూడవ పద్ధతి దీన్ని ఏమంటారంటే ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి అంటాము. రెండవ పద్ధతిని ఏమంటాము? ఏకపక్ష. మీకు ఏకపక్ష అంటే అర్థమవుతుందా? తెలుగేది ఏకపక్ష అంటే తెలుగే. ఏక అంటే పక్షం అంటే ఇక్కడ ఎవరు? పార్లమెంట్ ఒక్కటే సవరిస్తుంది, దానికి ఎవరు రావట్లేదు. దాన్ని ఏకపక్ష ద్విపక్ష అనేది ఎందుకు వస్తుందని ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే చూడండి, మూడవ పద్ధతిలో పార్లమెంటు 2/3 మెజార్టీతోని ఆమోదించడంతో పాటు ప్లస్ భారతదేశంలో 1/2 రాష్ట్రాలు కూడా ఆమోదాన్ని తెలపాలి.
దీనిని ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి అంటే. ద్విపక్షం అని ఎందుకు అంటున్నాం? పార్లమెంట్ అంటే ఎక్కడ ఉంటుంది? కేంద్రంలో ఉంటుంది. తర్వాత ఎవరు కూడా ఆమోదించాలి? రాష్ట్రాలు. అంటే ఇక్కడ ఏ పక్షాలు వస్తున్నాయి? కేంద్రము, రాష్ట్రాలు. కాబట్టి దీని ఏమన్నా మనం ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి. మొదటి పద్ధతిని ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి, రెండవ దాన్ని ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి, మూడవ దాన్ని ద్విపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి అంటున్నాం. సో ఇందులో నేను ఇంతకుముందు మీకు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సమాఖ్య వ్యవస్థ అన్నా. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఒకసారి గుర్తు చేసుకోండి. షెడ్యూల్ చెప్తున్నాం మనం. 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన అధికారుల పంపిణీకి సంబంధించిన జాబితాలు. ఆ జాబితాలలో ఏ మార్పు చేయాలన్నా కూడా ఈ పద్ధతిలోనే సవరించాల్సి ఉంటుంది. ఎవరెవరో ఆమోదించాలి? పార్లమెంట్ 2/3 మేరతో ఆమోదించడంతో పాటు దేశంలోని సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. ఒకటి. రెండవది 11వ భాగం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు. దాంట్లో నువ్వు ఏ మార్పు చేయాలన్నా కూడా ఈ పద్ధతిని ఉపయోగించే మార్పు చేయాలి. అలాగే 73వ అధికరణం. 73వ అధికరణ కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిని తెలియజేస్తుంది. 162వ అధికరణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిని తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిని కొద్దిగా పెంచితే ఏమవుతుంది? ఇప్పుడు మనకు పరిధి ఉంటుంది. మనకు పొలానికి కానీ దేనికి గెస్టు అన్నీ ఉంటాయి. బౌండరీ ఉంటుంది కదా, సరిహద్దు ఉంటుంది కదా. మన సరిహద్దులు కొంచెం ముందు పోయినామంటే ఏముంటుంది? నేను ఇక్కడ అదేగా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం తన యొక్క పరిధిని విస్తరిస్తే ఏం జరుగుతుంది? రాష్ట్రాలు. లేదు, రాష్ట్రాల యొక్క పరిధిని కొంచెం తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదన్నా లేదు. అదేనా? అలాంటప్పుడు ఈ సవరించేటటువంటి అధికారాన్ని పూర్తిగా కేంద్రానికి ఇస్తే ఏం చేయొచ్చు? తనకు అనుకూలంగా సరే. కొన్ని పూర్తిగా రాష్ట్రాలకి ఇస్తే రాష్ట్రాలు. కాబట్టి ఎవరెవరు ఒప్పుకోవాలి? కేంద్రం, రాష్ట్రం. ఎందుకంటే భారతదేశం ఏ ప్రభుత్వాన్ని కలిగి ఉన్నది? సమాఖ్య. సమాఖ్య ముఖ్య లక్షణం అధికారాల పంపిణీ. ఎవరెవరి మధ్యన? అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన అధికారుల పంపిణీ జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? రాజ్యాంగం. ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే ఎక్కడ మార్పులు చేయాలి? రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పూర్తిగా కేంద్రానికి ఇస్తే ఏం చేయొచ్చు? తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలకు ఇస్తే కాబట్టి ఎవరెవరు ఒప్పుకోవాలి? కాబట్టి 3వ పద్ధతి అనేది మీకు ఏ లక్షణాన్ని తెలుసు? అదృఢ లక్షణాన్ని తెలియజేస్తుందా? దృఢ లక్షణాన్ని, ఖచ్చితమైన దృఢ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఏ పద్ధతి? 3వ పద్ధతి. ఇంకా దీంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క అధికారాల్లో మార్పు చేయాలన్నా ఈ పద్ధతిని ఉపయోగించాలి. 368 అధికరణ, అసలు భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికరణలో మార్పు చేయాలన్నా కూడా ఈ పద్ధతిని ఉపయోగించాలి. 4వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి మొత్తం రాష్ట్రాల యొక్క రాజ్యసభలో ఉండేటటువంటి రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యంలో మార్పులు చేర్పులు చేయాలంటే కూడా ఈ పద్ధతిని ఉపయోగించాలి. చాలా అంశాలు ఉన్నాయి ఈ అంటే దీని ద్వారా మార్చేటటువంటి అంశాలు. ఈవెన్ భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఎలక్టోరల్ కాలేజీలో కానీ, భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఎన్నిక పద్ధతిలో కానీ మార్పులు చేర్పులు చేయాలంటే కూడా ఈ పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది. సో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణాలను సవరించాలి అంటే భారత పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ 2/3 మెజార్టీతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదంతో మాత్రమే సవరించే అవకాశం ఉంటుంది. ఇలా సవరించేటటువంటి పద్ధతిని మనం రాష్ట్రాల ఆమోదాన్ని పొందే పద్ధతిని మనం అమెరికా నుంచి గ్రహించినాం. అమెరికా నుంచి గ్రహించినప్పటికీ ఇది ఏ లక్షణాన్ని తెలియజేస్తుందంటే ఖచ్చితమైన దృఢ లక్షణం. మొదటి పద్ధతి, 3వ పద్ధతి దృఢ లక్షణం. ఇక 2వ పద్ధతి ఏదైతే ఉందో ఇది కూడా దృఢ లక్షణాన్ని తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1989 నుంచి ఇప్పుడు 2013-14 అంటే
25 సంవత్సరాలు అవుతుంది భారత పార్లమెంటులో ఏ ఒక్క పార్టీకి కూడా సాధారణ మెజార్టీ రావటం లేదు. సాధారణ మెజార్టీ రావటం లేదంటే 543 స్థానాలు ఉన్నటువంటి దీంట్లో కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 రావాలి సొంతంగా. ఇంతవరకు ఏ పార్టీకి కూడా ఈ 272 రావటం లేదు. ఏది సాధారణ మెజార్టీ రావాలంటే మరి మీరు 2/3 మెజార్టీ అంటే 361 స్థానాల దాకా రావాలి. ఇది సాధ్యమవుతుంది ఇవాళ రేపు వచ్చేటట్టే ఉంది మిమ్మల్ని చూసుకుంటే వస్తుందండి. సాధారణ మెజార్టీ రావటం లేదంటే 2/3 మెజార్టీ ఎవరికి రాదు. చాలా కష్టం. కష్టం అంటే దీని అర్థం ఏంటిది? రెండవ పద్ధతి కూడా ఇవాళ రేపు ఏ పద్ధతి అవుతుంది? మనం ఈజీ పద్ధతి అనుకోండి. ఈజీ పద్ధతి అయితే మన లోక్పాల్ బిల్లు, లోక్పాల్ వ్యవస్థ దేనికి ఏర్పాటు చేయాలి? రాజ్యాంగబద్ధమైన సంస్థకి ఏర్పాటు చేయాలి. మరి రాజ్యాంగబద్ధమైన సంస్థకి ఏర్పాటు చేసినామా చట్టబద్ధమైన సంస్థ? ఏది లేకపోవడం మూలంగా 2/3 మెజార్టీ లేకపోవడం మూలంగా. కాబట్టి ఆల్మోస్ట్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండవ పద్ధతి కూడా ఏ పద్ధతి అవుతుంది? ఇది అందరు చెప్పే అంశము, నేను కూడా చెప్పినాను. ఇది అయిపోయింది. కానీ దీని తర్వాత చెప్పబోయే అంశాలు ఏవైతున్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాదనుకోండి, ఇంపార్టెంటే. బట్ థింగ్ ఏంటంటే ఆ తర్వాత చెప్పబోయేటటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ఎందుకంటున్నానంటే ఈ మీరైనా చదువుకోవచ్చు, బుక్స్లో ఉంటుంది, ఏడైనా ఉంటుంది, ఎవరైనా చెప్తారు. కానీ తర్వాత చెప్పబోయే అంశాల విషయంలోనే చాలా మందికి క్లారిటీ లేదు, ఫ్యాకల్టీలకు లేదు, చెప్పే వాళ్ళకి లేదు, తినే వాళ్ళకి అంతకంటే కూడా లేదు. ఓకే, ఇక్కడ అంశం ఏంటి? అప్పుడప్పుడు ఈ టైంలో నాకు ఎక్కువ సార్లు సుందరాకాండ బ్రహ్మానందం కొట్టుకుంటాను. నేను తిరిగేలోపు బ్యాగ్ చేసుకుంటారు, దాంట్లో పెట్టుకుంటారు. చాలా ఇబ్బంది. వీళ్ళు నాకు ఇబ్బంది, మిమ్మల్ని ఏదైనా బలవంతంగా కూర్చోబెట్టి